హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నాట్లు వేసిన పొలం చూడడానికి ఈరోజు వెళ్ళామండి. అందులో ఒక విచిత్రమైన మొక్క కనిపించింది. మొక్క ఏంటా అని చూశాను. ఈ మొక్కను గుంటగలగరాకు అని అంటారంట. మా అక్క చెప్పింది. గుంటగలగరాకు అని అంటే ఏమో అనుకున్నానండి. మనము రోజు నిత్యం వింటూనే ఉంటామండి ఆ పదాన్ని. అది ఏంటంటే భృంగిరాజ్. భృంగిరాజ అని మనం సంస్కృతంలో అంటాం. తెలుగులోనైతే గుంట గలగరాకు అని అంటారంట. ఇది ఎప్పుడు పొలాలు విరివిగా పూస్తుందంట. మొత్తం పువ్వులు పూస్తూ ఇది పెరుగుతుందంట మొత్తం. ఇది ఇంకా చిన్న మొక్కనేనండి. యాక్చువల్గా నీటి కాలువలో గుంటల పక్కన గుత్తులు గుత్తులుగా పెరుగుతుందంట. దీనికి ఒక తెల్లని చిన్న పూలు కూడా పూస్తాయంట. మార్కెట్లో వీటిని బాగా వాడతారంట అండి. మన తలకు పెట్టుకుంటారు కదా. భృంగిరాజ్ అంటే తలకే ఎక్కువగా యూజ్ చేస్తారు. తలకు అంటే తల వెంట్రుకలు నల్లగా అవ్వడానికి, ఒత్తగా పెరగడానికి, ముఖ్యంగా పేనుగొరుకుడు ఉంటుంది చూడండి, వాటికి చాలా అంటే చాలా యూజ్ అవుతుందంట ఇది. వెంట్రుకలు కూడా రాలిపోకుండా కాపాడే గుణం దీనిలో ఉంది కాబట్టే మార్కెట్లో చాలా తల నూనెలు గుంటగలగర ఆకులతోనే తయారు చేస్తున్నారటండి. దీన్ని చూడండి, ఇది ఇంకా చాలా చిన్నగానే ఉంది. ఇది చాలా పెద్దగా పెరుగుతుందటండి. మొత్తం 5 నుంచి 6 సెంటీమీటర్ల పొడవు కూడా ఉంటుందంట ఒక్కొక్కటి. పువ్వులు చూడండి, అచ్చం డైసీ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా, గుండ్రగా. ఆయుర్వేదంలో హెపటాటాక్సిటీకి కూడా ఇది మందుగా ఉపయోగిస్తారంటండి. ఈ కురులకు తైలంగానే కాకుండా ఇంకా చాలాగా వీటికి ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. ఎట్లా అంటే, ఇందాక పేను కొరుకుడు అని మాట్లాడుకున్నాం కదండి. యాక్చువల్లీ ఈ పేను కొరుకుడు అయితే నేను చాలా దాంట్లో చూసాను. ఇక్కడ ఇది మొత్తం గుంట గల్జేరు ఆకును మొక్కను మొత్తం వేరుతో సహా తీసి కొంచెం మెత్తగా ముద్ద నూరి అక్కడ మనకు పేను కొరికిన ప్రదేశంలో పూసినాం అనుకోండి, అక్కడ కొంచెం మంచిగా తగ్గి పేను కొరుకుడు తగ్గుతుందండి. తగ్గి కొత్త వెంట్రుకలు కూడా వస్తాయి. వెంట్రుకలు రావడం ఆగిపోతాయి, కొత్త వెంట్రుకలు కూడా వస్తాయి. ఇంకా గొంతులో గరగరకు కూడా ఉపయోగిస్తారట అండి. చిన్నపిల్లల దగ్గు వస్తే అది తేనెతోని కలిపి వాడతారంట. కానీ మనము అలాంటివి ఏం ప్రయోగాలు చేయకండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కూడా డాక్టర్లతో సంప్రదించే చేసుకోవాలి మనం ఏది చేసుకున్నా. గుంటగలగరాకు యొక్క నూనెను ఎలా తయారు చేస్తారంటే, ఇది వేళ్ళతో సహా తీసుకొని శుభ్రపరిచి కొబ్బరి నూనెలో కానీ లేకపోతే నువ్వుల నూనెలో కానీ ఏదైనా ఒక నూనె తీసుకోండి. దాని మీద అందులో ఈ వేరు వేసేసి సన్నటి సెగ పైన మరిగించుకొని తర్వాత తేమ మొత్తం ఎగిరిపోయినాక నూనెను వడబోస్తే అదేనండి గుంటగలగర నూనె. ఈ నూనెను మనము రోజు తలకు వాడినామనుకోండి, బాలమేరుపు అంటారు కదా, చిన్న వయసులో జుట్టు నెరుస్తుంది. అలాంటి జుట్టు కూడా నల్లబడుతుందండి. వెంట్రుకలు రాలిపోవడం అయిపోతాయి, కళ్ళకు బలం కూడా అనట. ఇంకా ఇది మనం అప్పుడప్పుడు పొలం చుట్టూ తిరుగుతూ ఉంటే చిన్న చిన్న పురుగులు కరిచినప్పుడు దద్దు, వాపుర్లు, దురదలు కూడా వస్తాయి కదండి. అప్పుడు ఈ ఆకు రసాన్ని కొంచెం నలిసి దద్దురు పైన పోస్తే కూడా ఉపశమనం కలుగుతుందట. అంటే కొంచెం నొప్పి, వాపు తగ్గుతాయంట. ఇది నోరు పూతకు కూడా మంచిగా పనిచేస్తుందట అండి. అంటే వీటిని ఆకులను మంచిగా కడిగి నోట్లో వేసుకొని చప్పరిస్తే కూడా మనకు కురుపులు లోపల అంటే నోరు పొక్కి కురుపులు అవుతాయి కదా, అలాంటివి కూడా తగ్గుతాయట. ఇంకా రక్తస్రావాన్ని అరికట్టడంలో బ్రాంకైటిస్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వాటికి, రుమాటిజం నివారణలో కూడా యూజ్ అవుతుందంట. ఇంకా ఉబ్బసానికి కూడా చాలా మంచిదని అంటున్నారండి. అంటే మొత్తంగా మనం చూసుకున్నట్టయితే ఇది మనకు తలకు, వెంట్రుకలకి, వీటికే కాకుండా ఇంకా దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈ గుంట గలజేరాకు వల్ల ఎక్లిప్టిన్ అనే ఔషధ తత్వం వల్ల లివర్ను కూడా బాగు చేయగలిగేది ఉంటుందని కనుగొన్నారట ఈ మధ్యనే ఆయుర్వేద వైద్య విధానంలో. ఇప్పుడు మనకు ఆయుర్వేదంలో ఇది చాలా ప్రధానమైన మొక్క, ఔషధ మొక్క అని తెలుస్తుంది. ఓకే అండి, మనకు తెలిసిన భృంగిరాజా అనే మొక్క, గుంట గల్జేరు మొక్క ఒకటే అని నాకు తెలిసి నేను మొదట షాక్ అయ్యాను. ఈ విషయం మీతో పంచుకుందామని వీడియో చేశానండి. మీ అందరికీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోకండి.
ఉంటానండి.